హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ అయితే ఒక శారీ ఫాల్ అయితే వేస్తున్నాను. ఎవరన్నా కొత్తగా వేసే వాళ్ళంటే ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ రాకపోయినా ఫాల్స్ కానీ పీకో కానీ అలాంటివి మనం చేసుకుంటాం కదా, అప్పుడు మాత్రం ఫాల్ని కంపల్సరీగా తడపాలండి. తడపకపోతే ఏమిటంటే తర్వాత శారీకి వేసాక షింక్ అయిపోద్ది మనం వాటర్లో పెట్టినప్పుడు. అందుకని ఖచ్చితంగా ఫాల్ని తడుపుకొని తర్వాత మనం శారీకి అనేది అటాచ్ చేసుకోవాలి. నేను ఈ మిషన్ కొన్నప్పుడు అప్పుడు నాకు స్టిచ్చింగ్ కూడా రాదు. తర్వాత నేను ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను. ఎవరికైనా సరే అవైలబుల్గా ఉంటే స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. మనం చాలా వేల రూపాయలు అయితే సేవ్ చేస్తాము. మీకు దగ్గరలో ఎవరైనా నేర్పిస్తున్నా లేకపోతే ఆన్లైన్లో కూడా క్లాసెస్ రన్ అవుతున్నాయి కదా, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. చాలామందికి డౌట్ కూడా ఉంటుంది, ఆన్లైన్లో చూస్తే మనం నేర్చుకోగలుగుతామా అంటే వాళ్ళు స్టిచ్ ఎక్కడ చేస్తున్నారు, ఎలా కట్ చేస్తున్నారు అనేది చాలా బాగా నేర్చుకోగలుగుతామండి. ఏం ఇబ్బంది లేదు. మనం నార్మల్గా ఏం చేస్తాము, కింద వైపు జిగ్జాక్ వేసుకొని పైన వైపు ఇలాగ నార్మల్ స్టిచ్ అయితే వేసుకుంటాం కదా, నేను అలాగే కింద వైపు జిగ్జాక్ చేసుకున్న తర్వాత శారీ టర్న్ చేసి ఇలా అయితే వేస్తున్నాను అనమాట. కానీ కింద మిర్రర్స్ ఉన్నాయి. మిర్రర్స్ ఉన్నప్పుడు మనం చేతి పని చేసుకుంటే ఈజీ అవుతుంది, కానీ నాకు అంత టైం అయితే ఉండదండి చేతి పని చేసుకోవడానికి. అందుకనేసి నేను అది స్టిచ్ చేస్తుంటే మిర్రర్స్ అనేవి కింద జిగ్జాక్ లాగా ఉంటాయి కదా, దానికి తట్టుకుంటున్నాయి. నేనేం చేశాను, దాన్ని ఇలా టర్న్ చేసి ట్రాన్స్పరెంట్గానే ఉంది కదా ఈ శారీ, అందుకనేసి చూసుకుంటూ మన ఫాల్ మీద నుంచి కుట్టకుండా శారీ మీద నుంచి కుడుతున్నాను. అదే అండి, మనకి ఇంట్లో మిషన్ ఉంటే చక్కగా ఇలాంటి ప్రయోగాలన్నీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అనేది ఏంటి, అవి తట్టుకోవట్లేదు, ఎందుకంటే పైకి మిర్రర్ వస్తుంది కాబట్టి ఎక్కడ స్టిచ్ వేయాలనేది మనకు అర్థమవుతుంది అనమాట. అలాగ శారీ అనేది ఇలా తిప్పేసి ఫాల్ కిందకు వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. కానీ శారీని ఫాల్ని మనం చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి, లేకపోతే ముడతలు వచ్చేస్తే అప్పుడు చూడడానికి అస్సలు బాగోదు. నేను ఈ మిషన్ 10,000 పెట్టి కొన్నప్పుడు నేను అనుకున్న ఇంత పెట్టి కొనడం అవసరమా అనేసి, కానీ 10,000 పెట్టి కొన్నాక ఎన్ని వేలు సేవ్ చేశానో మాటల్లో అయితే చెప్పలేను. అమౌంట్ కన్నా కూడా మనం టైలర్ షాప్ చుట్టూ తిరిగి అలసిపోతాము. ఇక్కడ చూసారు కదా, కింద పళ్ళు ఉంటాయి కదా, అక్కడ మిర్రర్ అనేవి అడ్డుపడేసి స్టిచ్ అనేది ముందుకు పోవట్లేదు అనమాట. అంటే శారీ ముందుకు కదలట్లేదు. జిగ్జాక్ లాగా పళ్ళు ఉంటాయి కదా, దాంట్లో మిర్రర్ విరుక్కొని అలాగే కంటిన్యూ చేసామంటే నీడిల్ కూడా ఇరిగిపోద్దని నేను అలా టర్న్ చేశాను. ఇక్కడ చూడండి, చూసారు కదా, ఇక్కడ జిగ్జాక్ ఉంటుంది కదా, అక్కడ మనం ఏదైనా మోతీలు కానీ ఇలాంటి మిర్రర్స్ కానీ ఇరుక్కుపోతాయి అనమాట. అట్లాంటి టైంలో ఇలా టర్న్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఆ లోపు నాకు అజియోలో నుంచి కుర్తీస్ వచ్చినాయి. నేను ఆల్రెడీ కుర్తీస్ రివ్యూ అయితే చేశాను, ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ చేశాను అంతే, ఈ వ్లాగ్. తర్వాత ఆ కుర్తీస్ అయితే మీకు రివ్యూ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. చాలా మంచి డిస్కౌంట్స్లో తీసుకున్నాను. అలాగే క్వాలిటీ అయితే అసలు పేరు పెట్టవసరం లేదండి. నేను వేటి గురించి అయినా చెప్తే, మెయిన్గా ఈ బట్టల గురించి ₹1 పెట్టాలన్నా నేను చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే నేను బట్టలకు అసలు ఎక్కువ ఖర్చే పెట్టను. ఎంతో యూజ్, అలాగే చాలా డిస్కౌంట్లో వస్తుంది, క్లాత్ బాగుంది, అలాగే క్వాలిటీ బాగుంది అని ఆలోచిస్తేనే నేను ₹1 అయినా పెడతాను. అవి మీకు ఎవరికైనా యూజ్ అవుతాయని నేను మీకు చూపిస్తాను, ఇవైతే తీసుకోండి ఇవి బాగున్నాయి అనేసి. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. తీసుకున్న బట్టలన్నీ 70% ఆఫ్లో తీసుకున్నాను, మీకు ఎక్కడా కూడా దొరకవు. క్వాలిటీ చూసారా ఎంత బాగుందో, చాలా బాగున్నాయండి. ఎవరికైనా నచ్చితే, ఎవరికైనా వీడియో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు ప్యాన్ కేక్ చేయమని అడిగారు. నేను ఎప్పుడు ఒక రెసిపీని ఒకే రకంగా అయితే చేయనండి, రకరకాలుగా చేంజ్ చేసి చూస్తాను. అంటే ఏమన్నా బాగా వచ్చినాయి అనుకోండి, అవి రాసి పెట్టుకుంటాను ఆ రెసిపీని మళ్ళీ. అంటే కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను అనమాట, ఇలా చేస్తే ఎలా వస్తుంది, ఇలా చేస్తే ఎలా వస్తుంది అనేసి. అందుకోసం అనేసి నేను ఇక్కడ షుగర్ని పౌడర్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీలో షుగర్ పౌడర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం కేక్స్లో కానీ అలాగే ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఒకేసారి పౌడర్ చేసి పెట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అది అలానే ఉంటుందన్నమాట. కొంచెం తీసుకొని గ్రైండ్ చేయడం అంటే మనకి పని విసుకొచ్చేస్తుంది కదా, అందుకనేసి ఒకేసారి ఒక 1/2 kg వరకు అలాగా పౌడర్ చేసుకొని కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా ఉండలు అలా ఏం కట్టకుండా బాగానే ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడైతే షుగర్ని పౌడర్ చేసుకుంటున్నాను. ప్యాన్ కేక్ చేయడం కోసం 3 eggs తీసుకొని దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా బీట్ చేసుకుంటున్నాను. 1/2 cup షుగర్ పౌడర్ తీసుకొని మధ్యలో యాడ్ చేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసుకుంటున్నాను. మీడియం టు స్పీడ్ అలా పెట్టుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి హైకి వెళ్ళాక మళ్ళీ డౌన్ అనేది చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు మనం స్పీడ్లో 4లో పెట్టామనుకోండి, మళ్ళీ 2లో అలా రాకూడదు. కావాలంటే ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి, కానీ తగ్గించుకుంటూ అయితే రాకూడదు. మధ్యలో షుగర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ పౌడర్ అనేది ఒకేసారి అయితే యాడ్ చేసుకోకూడదు అనమాట. ఇలా ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యి ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేసుకున్నాక తర్వాత బీటర్ని పక్కకు తీసేసి స్టెయినర్ పెట్టుకొని ఇందులో నేను 1 cup వరకు అయితే మైదా తీసుకుంటున్నాను. మైదా ఇష్టం లేని వాళ్ళైతే చక్కగా గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. తర్వాత నేను ఒక 1/2 teaspoon బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం బేకింగ్ సోడా అయితే యూస్ చేయం, జస్ట్ బేకింగ్ పౌడర్ అయితే సరిపోతుంది. అలాగే టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను.
ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఇలాగ అందాజాగా వేస్తున్నాను అనమాట. నా దగ్గర ఈ ప్యాకెట్ ఎప్పుడు ఉంటుందన్నమాట. చాలా రెసిపీస్లో యూజ్ చేస్తాను. మిల్క్ పౌడర్ వల్ల ఏంటంటే మంచి రిచ్ టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం మిల్కీగా అలా ఉంటుంది. ఈ ఎగ్ మిక్సర్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ రిక్వైర్మెంట్ని బట్టి మిల్క్ ఇంకా ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. మనం మిక్స్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది కదా, బ్యాటర్ మరీ టైట్గా ఉందనిపిస్తే కొంచెం మనం మిల్క్ మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ లేకపోయినా మీ దగ్గర ఏదన్నా ఇలా అంటుకోకుండా ఉంటుంది చూడండి, తవా అయినా ఏదైనా సరే తీసుకొని జస్ట్ ఫస్ట్ టైం ఆయిల్ కానీ బటర్ కానీ గ్రీస్ చేయండి. ఆ తర్వాత గరిటె తీసుకొని ఏదన్నా మనకు కావాల్సినంత సైజులో ఇలా వేసేసి పైన మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు వెయిట్ చేస్తే చాలు. మనకు పైన చూస్తేనే అర్థమైపోతుంది చక్కగా అది రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇలా తిప్పి వేసుకొని ఒక 1 మినిట్ ఉంచితే చాలు. చక్కగా 2 వైపులా బేక్ అయిపోయి ఉంటుంది. మనం దాన్ని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగ మనం చేసిన బ్యాటర్ని మనకి ఎన్ని రకాలుగా ఎంత సైజులో కావాలంటే అలాగా మనం వేసుకోవచ్చు. జస్ట్ ఒక్కసారి మనం ఆయిల్ అప్లై చేస్తే చాలు. వేసిన ప్రతిసారి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. మీ దగ్గర మంచి తవా ఉంటే దాని మీద చేసుకోండి. నా దగ్గర ఐరన్ తవా ఉంది, అంటుకుపోతుంది అనేసి నేనైతే ఇలా కడాయిలు అయితే చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో చేసుకోండి. చాలా టేస్టీగా స్పంజీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇన్స్టెంట్ కేక్ అనుకోండి, లేకపోతే ప్యాన్ కేక్ అనుకోండి, అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇలా క్విక్గా చేసుకొని ఇచ్చేయచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. నా దగ్గర ఆల్రెడీ చాక్లెట్ గనాష్ ఉందన్నమాట, లేకపోతే హర్షీస్ సిరప్ అలా దొరుకుతుంది కదా మార్కెట్స్లో, అవైనా తెచ్చి ఇలా అప్లై చేసి ఇచ్చామనుకోండి, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే నా దగ్గర ఉన్న కలర్ఫుల్ స్ప్రింక్లర్స్ కూడా ఇలా చేసిస్తున్నాను. మనం ఎంత డెకరేట్ చేస్తే వాళ్ళు అంత అట్రాక్ట్ అవుతారు కదా, అందుకనేసి. ఇది మైదాతోనే నేను ఎందుకు చేశానంటే, నేను ఎప్పుడో ఒకసారి ఇచ్చేది కదండి. కొన్ని ఏంటంటే అవి హెల్త్కి అంత బెస్ట్ కాకపోయినా వాటితో వచ్చే టేస్ట్ వేరు కదా. మైదా మంచిది కదా అని మనకు అందరికి తెలుసు, కానీ మైదా కేక్కి అలాగే ఆ ఆటాతో చేసిన కేక్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అలాగనమాట. కాకపోతే ఎప్పుడో ఒకసారి రేర్గా ఇచ్చేది కాబట్టి అందుకని నేను ఒరిజినల్ టేస్ట్ ఇవ్వాలనుకుంటాను కాబట్టి అలా ఇచ్చేసాను. మిగిలిన దాన్ని ఇంకా మిగిలిన బ్యాటర్ని అంతా లాస్ట్లో ఇలా ఒక పెద్ద దోశ వేసినట్టు వేసేసాను అనమాట. ఇది వేడిగా తీసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు కాకుండా 2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో హ్యాపీగా అయితే మన పిల్లలకి మనం చేసి పెట్టచ్చు. నేను పిల్లల కోసం ప్యాన్ కేక్ చేసి పెడితే మా వారు డ్యూటీ నుంచి రాగానే పిల్లల కోసం అనేసి ఇలాగ బొరుగులు మిక్సర్ అంటాం కదా, అది రెడీ చేస్తున్నారు. దానికి కావాల్సిన ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని, మన దగ్గర మరమరాలు అంటారు, బొరుగులు అంటారు కదా, మన సైడ్ అయితే మంచిగా దొరుకుతాయి అండి. ఇక్కడ చాలా లావుగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి ఏ దొరికితే ఇంక వాటితో సర్దుకుపోవాలి కదా అని మేము ఇక్కడవే తీసుకుంటాం. తర్వాత కావాల్సినంత సాల్ట్ వేసేసి అందులో మనం నమ్కిన్ ఏమైనా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మా వారు మాత్రం వెజిటేబుల్స్ని చాలా చిన్నగా కట్ చేస్తారండి. అలా అయితే నా వల్ల అయితే అసలుకి కాదు. తర్వాత దానికి సరిపడా కారం, అలాగే అందులో కొంచెం సరసం తేలి ఏమంటారు ఆవ నూనె. ఈ ఆవ నూనె అనేది నార్త్కి వచ్చాకే అలవాటు చేసుకున్నాం. ఫస్ట్లో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించేది, అంటే తినడానికి కొంచెం కష్టంగా అనిపించేది, కానీ పోను అలవాటు అయిపోయింది. పైగా హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఈ ఆవ నూనె యూజ్ చేయడం. నార్థన్ సైడ్ వాళ్ళు అయితే మనలాగా సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ వాడరండి. ఈ సరసం తేలే ఎక్కువ వాడతారు ఆవ నూనె వాళ్ళ వంటల్లో అలానా. తర్వాత లెమన్ కూడా పిండేసి చక్కగా వాటన్నిటిని మిక్స్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తారండి మా వారు, నాకన్నా కూడా వంటలు చాలా బాగా చేస్తారు. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాను, నేను అలసిపోయాను, ఇలాంటిది ఏమీ ఉండదండి. చాలా హెల్ప్ చేస్తారు నాకు. ఎప్పుడైనా ఇలాగ కుకింగ్లో కానీ, నాన్ వెజ్ చేయడంలో కానీ, ఇంటి పనుల్లో హెల్ప్ చేయడం కానీ, నేనైతే ప్రతిసారి ఇది అనుకుంటాను ఎంత లక్కీనో నేను అనేసి. ఫస్ట్ కొంచెం కారం తక్కువ వేసి అది పిల్లలకి ఇద్దరికి తీసేసాక మళ్ళీ కారం యాడ్ చేస్తారు. మేము కొంచెం స్పైసీ ఎక్కువగా తింటాము. చూసారు కదా, అలా కేర్ ఉంటుంది అనమాట. ఎవరు ఎలా తినగలుగుతారు, పిల్లలకి ఎలా ఇవ్వాలి, మేము ఎలా తింటాం, అవన్నీ ఆయన బాగా తెలుసుకుంటారనమాట. మన ఆడవాళ్ళం డే అంతా కూడా ఒక 10 రకాల వంటలు చేసినా కానీ అవి అంతగా అనిపించదు. కానీ మన కోసం ఎవరైనా కొంచెం మజ్జిగ చేసి ఇచ్చినా సరే చాలా టేస్టీగా అనిపిస్తాయి కదా. సేమ్ అలానే ఉందన్నమాట. చాలా బాగా చేస్తారండి, నిజానికి చాలా టేస్టీగా కూడా ఉంది. తర్వాత డిన్నర్ కూడా అయిపోయాక మేము వర్క్ అనేది షేర్ చేసుకుంటామండి. ప్రతి ఒక్క పని ఇద్దరం షేర్ చేసుకొని చేస్తాము. చాలా వరకు ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనుల్ని ఇలా చులకనగా తీసి పక్కన పెట్టేస్తారు. ఏమి ఇద్దరు పిల్లల్ని చూసుకోలేరా, ఇంట్లో పనులు చేసుకోలేరా అనేసి ఇలా అనేస్తారనమాట. కానీ ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడం అంటే పెద్ద టాస్కే అండి. వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ స్కూల్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. పైగా మనం ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాము. అంటే ఇవన్నీ కాకుండా స్టిచ్చింగ్ అనో, బేకింగ్ అని, ఇలా యూట్యూబ్ అని ఏదో ఒక వర్క్ చేస్తుంటాము.
ఎంత స్ట్రెస్ అవుతామో, అంటే మనం ఏం కొండలు కొట్టి బండలు పగలగొట్టం, కానీ మన బ్రెయిన్ ఎంత స్ట్రెస్ అవుతుందో అది మనకే తెలుసు. అలా అర్థం చేసుకొని నేను బయట వర్క్ చేసి వచ్చాను, నేను ఎందుకు చేయాలనుకుండా నేను ఒక వర్క్ చేస్తాను, నువ్వు ఒక వర్క్ చేసుకో. నేను అడగాల్సిన అవసరం కూడా లేదండి. డిన్నర్ అయిపోయాక నేను కిచెన్ క్లీన్ చేసి రేపటికి కావాల్సినవన్నీ పిల్లలకి ఫుడ్కి సంబంధించి సెట్ చేసి పెట్టుకుంటా. ఆయన ఈ లోపు పిల్లల బ్యాగ్స్, యూనిఫామ్స్, బెల్ట్లు, ఐ కార్డులు అన్నీ సెట్ చేసి పెట్టుకుంటారు. నేను ఇల్లు క్లీన్ చేస్తుంటే ఎక్స్ట్రా ఏమన్నా దోశ బ్యాటర్ మిక్సీ వేయడం కానీ లేకపోతే ఇంకేమన్నా పనులు కానీ నాకు హెల్ప్ చేస్తుంటారనమాట. నేను డ్యూటీ చేసి వచ్చాను కదా, ఇంకా నేను మొబైల్ చూసుకుంటా పడుకుంటాను, నీ పని నువ్వు చేసుకో అనేసి అలా ఏం ఉండదు. ఇలా అయితే మేము కలిసి చేసుకుంటాం. దీంట్లో సిగ్గుపడడానికి కానీ లేకపోతే ఇది ఆడవాళ్ళు చేసే పని కానీ మగవాళ్ళు చేసే పని అని కానీ మాకు ఇలాంటి వేరియేషన్స్ ఏమీ ఉండవండి. అందువల్లే మేము చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఉన్న దాంట్లో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.